కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 35A పై వివాదం మళ్లీ రాజుకుంది. ఆర్టికల్ 35A పై సుప్రీంకోర్టులో సోమవారం కీలక విచారణ ప్రారంభం కానుంది. తమ హక్కులకు భంగం కలిగే రీతిలో నిర్ణయం వస్తే కాశ్మీర్ లోయ రణరంగమవుతుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంలో విచారణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే వేర్పాటువాదులు బంద్కి పిలుపునిచ్చారు. ఆర్టికల్ 35A పై విచారణ సందర్భంగా కాశ్మీర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పుల్వామా దాడితో టెన్షన్, మరోవైపు ఆర్టికల్ 35A పై విచారణ సందర్భంగా శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. కాశ్మీర్ లోయలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఆర్టికల్ 35A మీద రేపటి నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడ ఒక భయాందోళనకరమైన వాతావరణం నెలకొనుందని చెప్పవచ్చు. ఈ ఆర్టికల్ 35Aని దాంట్లో ఏ రకమైన మార్పులు చేయడానికి కాశ్మీర్ లోయలో ప్రజలు ఏమాత్రం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజాందోళన పెద్ద ఎత్తున పెళ్ళూపుకి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇక్కడ శ్రీనగర్ సిటీలోనే కాదు, కాశ్మీర్ లోయ అంతటా కూడా కొన్ని ఆంక్షల్ని విధించారు. 144 సెక్షన్ని చాలా చోట్ల అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూని సైతం అమలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో దీంతోపాటు అదనపు పారామిలిటరీ బలగాలను కూడా రంగంలోకి దించారు. ఈ దాదాపు 100 కంపెనీలు, అందులో 45 కంపెనీల సిఆర్పిఎఫ్, 35 కంపెనీల BSF, చెరో 10 కంపెనీల ITBP, SSB ఈ తరహా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని కూడా రంగంలోకి దించి మొత్తం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ లోయలో వాతావరణం పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత నుంచి రోజు రోజుకి కూడా మరింత ఉద్రిక్తంగా మారుతూ వస్తుంది. అటువంటిది ఇప్పుడు ఆర్టికల్ 35A అంశం కూడా తెరపైకి రావడంతో ఆ వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. దీంతో లోయ అంతటా కూడా ప్రశాంతత పూర్తిగా చెదిరిపోయింది. మనం దృశ్యాల్లో చూస్తున్నాం. దాదాపు ఎక్కడికక్కడ అన్ని షాపులు కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయిన వాతావరణం కనిపిస్తుంది. ప్రజలు కూడా ముందు జాగ్రత్తగా దాదాపు నెల రోజులకు సరిపడా రేషన్ని ముందుగానే కొనుగోలు చేసి భద్రపరుచుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇల్లు దాటి, ఇంటి గడప దాటి బయటకు వచ్చే అవకాశం ఉంటుందో లేదో, వాతావరణం ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో పరిస్థితులు హింసాయుతంగా మారే అవకాశం ఉందని అలర్ట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ తరహాలో ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం అయితే ముఖ్యంగా వేర్పాటువాద నేతల్ని, హురియత్కి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా ప్రభుత్వం వరుసగా గత 2 రోజుల నుంచి అరెస్టు చేసుకుంటూ వస్తుంది. ఇటు హురియత్తో పాటుగా జమాతే ఇస్లామీకి సంబంధించిన నేతల్ని, అంటే ఎవరైతే లోయలో వేర్పాటువాదానికి మద్దతిస్తున్నారో, వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తున్నారో అటువంటి కీలకమైన ముఖ్యమైన నేతలందరినీ కూడా పోలీస్ యంత్రాంగం అరెస్టులు చేసుకుంటూ వస్తుంది. ఇలా ఒకవైపు ప్రికాషనరీ చర్యలు తీసుకుంటూ, మరొక వైపు ముందు జాగ్రత్తగా ఇంత భారీ స్థాయిలో పోలీసు భద్రతా బలగాల్ని మోహరించి ఆంక్షల్ని, అంటే 144 సెక్షన్ వంటి నిషేధాజ్ఞల్ని, ఇటువంటి వాతావరణాన్ని ప్రస్తుతం లోయలో మనం చూడవచ్చు. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక ఉత్కంఠ వాతావరణం అయితే ప్రస్తుతం కాశ్మీర్ లోయలో నెలకొంది. దీని ప్రభావంతో లోయకి ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చే టూరిస్టులు కూడా తమ పర్యటనలు పూర్తిగా రద్దు చేసుకుంటున్నారు. దీంతో టూరిజం మీద ఆధారపడ్డ వారంతా తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న వాతావరణం ప్రస్తుతం కాశ్మీర్ లోయలో కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కొడియా, TV9, శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్.